ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క గొప్ప ఘనమైన నామములో అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను. ఈ దినం దేవుడు మనకిచ్చినటువంటి నూతనమైన వాగ్దానం, అది 19వ కీర్తన 9వ లేఖనం. యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. దేవుని యందు భయము అది పవిత్రమైనదిగా ఉంటుంది. మరి నరుల మీద, ఇతరుల మీద, ఎవరి మీద భయం కూడా అది అపవిత్రమైనదే. కనుక దేవుడే స్పష్టంగా తెలియజేస్తున్నాడు, నీ భయము పవిత్రమైనదా కాదా? ఒక్కసారి మనము ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అది దేవుని యందు పవిత్రమైన భయము అయితే ఖచ్చితంగా నిత్యము ఆయన యందు భయభక్తులు కలిగిన వారుగా ఈ లోకంలో జీవిస్తాం. అట్టివారు దేవునికి ఇష్టలని కూడా దేవుడు అంటున్నాడు. మరి ఆ రీతిగా ఉన్నామో లేదో ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ప్రతి విశ్వాసకి ఉందని దేవుడు తెలియజేస్తున్నాడు. మరి ఈ దినం నుండి అయినా ఆయన యందు పవిత్రమైనటువంటి భయం కలిగి ఉన్నామా లేదా అనేది ఆత్మ పరిశీలన చేసుకొని మరి అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించాలని ప్రభు పేరట మనవి చేసుకుంటున్నాను. అందరూ తలలు వంచండి, కళ్ళు మూసుకోండి. మహాగణుడ, పరిశుద్ధాత్మ దేవుడా, నీ పాదములకు ఎనలేని వందనములు, కోటాను కోట్ల కృతజ్ఞత, స్తుతి స్తోత్రములు. ప్రభా, నీ యందు భయము పవిత్రమైనదిగాను, మరి అట్టి భయము చేత మీలో వణుకుచు ఈ యొక్క మందిరంలోనికి ప్రవేశించు ప్రతి బిడ్డ పైన మీ కనుదృష్టి ఉంచి ఉన్నాను అని అంటున్నావు. ప్రభా, అట్టివారు ప్రభా మాలో ఉన్నారో లేదో మాకు తెలియదు, కానీ ప్రతి విశ్వాసిని వారితో పాటుగా నన్నును మీ చేతులకు అప్పగించుకుంటూ ఉన్నాం. నిత్యము మీ కనుదృష్టిని మాపైన ఉంచి మమ్మలను మీ రెక్కల నీడలో భద్రపరిచి కాపాడమని యేసు క్రీస్తు యొక్క గొప్ప ఘనమైన నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమెన్.